పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మంచములు అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, మరణశయ్యపై ఉండి తన 12 మంది కుమారులను ఆశీర్వదించినది. రెండవ ప్రశ్న, మనుష్యుని మూరతో 9 మూరల పొడవు 4 మూరల వెడల్పు గల అతి పెద్ద మంచము ఎవరిది? మూడవ ప్రశ్న, ఒక గృహదేవత బొమ్మను తన మంచంపై పెట్టి దావీదును సౌలు నుంచి తప్పించినది. నాలుగవ ప్రశ్న, ఒక విధవరాలి కుమారుడు చనిపోగా తన మంచంపై పరుండబెట్టి దేవునికి మొరపెట్టినది ఎవరు? ఐదవ ప్రశ్న, నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి నడువుము అని ప్రభువు స్వస్థపరిచినది ఎవరిని?